హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపామయుడైన దేవా నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా సహాయం చేయండి. అందరితో మీరు మాట్లాడండి నా ప్రభువా. మర్మగర్భితమైనటువంటి విషయాలను బయలుపరిచి మీ కృపను చూపించి దీవించి బలపరచమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో మరొక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే వాక్యం తుయతైరా. తుయతైరా అనే స్థలంలో ఉన్నటువంటి దేవుని సంఘం గురించి ప్రకటన గ్రంథంలో మనకు రాయబడినటువంటి ఆ విషయాలని మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి చదవనవసరం లేదు, నేను చెప్పినప్పుడు చదువురు. కానీ 18 నుంచి అది ఖచ్చితంగా చివరి దాకా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 18 నుంచి 29 వచనాల దాకా దరిదాపుగా 12 వచనాలు ఈ యొక్క తుయతైర గురించి రాయటం జరుగుతుంది. పిల్లలు ధ్యానిద్దాం. ఈ తుయతైర గురించి 7 సంఘాలలో ఇది 4వ సంఘం. ఎఫెసు మొదటిదైతే, 2వది స్ముర్ణ, 3వది పెర్గమ, 4వది తుయతైర. ఈ తుయతైర అనే సంఘం గురించి, ఈ పట్టణము పరిస్థితుల గురించి మనం కొంత తెలుసుకుందాం. ప్రియులారా, కొంత తెలుసుకుందాం. ఈ తుయతైర అనే ఈ పేరు ఒక రాజకుమార్తె యొక్క పేరు. సెలికస్ I అనే ఒక రాజు ఉన్నాడు. BC 290 క్రీస్తు పూర్వం 290 సంవత్సరంలో ఈ పట్టణం, మరి ఈ తుయతైర అనే పట్టణం అది పునరుద్ధరించబడిందో లేకపోతే కట్టబడిందో డేట్ మాత్రం కరెక్టే. కానీ తన కుమార్తె పేరిట దీన్ని ఆ రాజు కట్టించాడు, సెలికస్ అనే రాజు. ఆ తర్వాత మాదీయ పారసీకులు రాజ్యం అంతం అయిపోయిన తర్వాత గ్రీకు సామ్రాజ్యం కొంతకాలం ప్రపంచాన్ని పరిపాలన చేసింది. ఈ గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నటువంటి గ్రీకు సామ్రాజ్య నేత అలెగ్జాండర్ దీన్ని ఒక మాసిదోనియా కాలనీగా, దాన్ని అలెగ్జాండర్ కాలంలో ఇది ఒక మాసిదోనియా కాలనీగా దీన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రియులారా, జరిగింది. ఈ తుయతైర పట్టణంలో సంబాదిని అనే ఒక దేవత గుడి ఉంది. సంబాదిని అనే దేవత గుడి. అంతేకాకుండా ఇక్కడ అపోలోస్ అనే దేవుడి గుడి కూడా ఉంది. అపోలాస్ లేకపోతే అపోలోస్ అని పిలుస్తారు. అపోలోస్ లేదా అపోలాస్ అంటే అర్థం ఏంటంటే సన్ గాడ్. సన్ గాడ్. ఇదే గుడి మనం ఆ యొక్క స్మిర్నలో చూసాం. జియోస్ అనే గుడి స్మిర్నలో చూసాం. అలాగే పెర్గమోస్లో కూడా చూసాం ఈ జియోస్ అనే దేవుడి గుడి. అలాగే ఇక్కడేమో అపోలాస్ అని రాయబడింది, సన్ గాడ్, సూర్యదేవుడి గుడి, సన్ గాడ్
అని చెప్పి ఇక్కడ చెప్పబడతా ఉంది పిల్లలు. పెర్గమోస్ అయితే కొండ ప్రాంతం, అది ఎత్తు పల్లాల మీద ఉంటుంది. కానీ ఈ తుయతైర మాత్రం ఇది ఎత్తు పల్లాలుగా కాదు, ఒక పేట భూమి, సమాంతరమైనటువంటి భూమి. అందుకని ఎక్కువగా ఈ తుయతైర మీద దాడులు జరిగాయి. దొంగలు కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మనుషులు వాళ్ళ అవసరాల కొద్దీ ఈ తుయతైర పట్టణం మీద దాడులు చేసేవాళ్ళు. అందుకని ఇక్కడ ఒక మిలిటరీ బేస్ కూడా ఉంది. మిలిటరీ బేస్ అంటే దాన్ని ఏమంటారు, బెటాలియన్. ఒక మిలిటరీ బెటాలియన్ కూడా అక్కడ ఉంది ప్రియులారా. సహజంగా ఇది ఒక వ్యాపార కేంద్రం. ఇది ఒక వ్యాపార కేంద్రం. ఇక్కడ ధనవంతులు ఎక్కువ. ఈ తుయతైర పట్టణంలో ధనవంతులు ఎక్కువ. మిగిలిన సంఘాల్లో ధనవంతులు లేరా అంటే ఉన్నారు, కానీ అక్కడికంటే కూడా ఈ తుయతైరలో ధనం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆ తుయతైర మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉండేవి. ప్రియులరా, ఇది ఒక వ్యాపార కేంద్రం, ఎక్కువగా వ్యాపారం జరుగుతూ ఉండేది. ఈ వ్యాపార కేంద్రంలో వీరు ఎక్కువగా మరి లెదర్ ఐటమ్స్ని బాగా తయారు చేసేవాళ్ళు, తోలు వస్తువుల్ని. తుయతైర తోలు వస్తువులు అంటే మిగిలినవన్నీ కూడా వదిలేసి వాటినే తీసుకునేవాళ్ళు. అంత నాణ్యమైనవి. అంతేకాకుండా ఇత్తడి సామాగ్రి కూడా, వీళ్ళు ఇత్తడి సామాగ్రి, మట్టితో చేసేవి వస్తువులు, కొండలు, అవన్నీ కూడా మొంతలు ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కాక బైబిల్లో మనకి ఒక కలర్ గురించి ఈ తుయతైర పట్టణం నుంచి రాయబడింది ప్రియులారా. ఒక కలర్ ఏంటంటే అది ఓదారంగు. ఈ తుయతైరలో ఓదారంగు మాత్రమే కాదు, ఓదారంగు వస్త్రములకు ప్రసిద్ధి. ఆ తుయతైరలో చేసినటువంటి ఓదారంగు వస్త్రాలు చాలా గిరాకీ కలిగినవి. ఓదారంగు అంటే అది తెలుగు, ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్పుల్. ఓదారంగు అంటే పర్పుల్ కలర్ అనమాట. ఆ పర్పుల్ కలర్ అక్కడే తయారవుతుంది. ఆ పర్పుల్ కలర్ వస్త్రాలు కూడా అక్కడి నుంచే ప్రాచుర్యంలోనికి వచ్చాయి ప్రియులారా. అంతేకాకుండా మంచి సన్ననార అక్కడ దొరుకుతుంది. అందుకని అక్కడ వస్త్రాలకి చాలా గిరాకీ ఉండేది ప్రియులారా. మనం ఇది ఆ గ్రామం యొక్క, ఆ యొక్క తుయతైర అనే పట్టణం యొక్క అవుట్లైన్ అన్నమాట. అవుట్లైన్ అది అలా ఉంచితే, ఈ తుయతైరలో సంఘం ఎలా స్థాపించబడింది అంటే దానికి 2 ఎవిడెన్సెస్ బైబిల్లో ఉన్నాయి. 2 ఎవిడెన్సెస్. మొదటిది నేను చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు చదువుదాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 11 నుంచి 15 వాక్యాలు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ ఫిలిప్పి పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి
జరుగుననుకొని నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగం పౌలు గారు ఆయా పట్టణాలు తిరుగుతూ వచ్చారు. త్రోయ నుంచి ఇంకా 2 పట్టణాల గురించి అక్కడ రాసింది. అవి విడిచి ఫిలిప్పియా అనే ప్రాంతంలోనికి వచ్చారు. మాసిదోనియాకి అది ప్రధానమైనటువంటి నగరంగా ఉందంట, మాసిదోనియా ప్రాంతానికి. అలాగే లూదియా అనేది ఒక మనిషి పేరే కాదు, ఒక ప్రాంతం పేరు కూడా. ఈ లూదియా అనే ప్రాంతానికి మనం చూసుకున్న ఫెర్గమా రాజధాని. అయితే ఓదారంగు పొడి అమ్ముకునే లూదియా అనే ఒక ఆవిడ ఈ ఫిలిప్పియా అనే ప్రదేశానికి వచ్చి తన వ్యాపారం చేసుకుంటుంది. నదీ తీరాన ప్రార్థన జరుపుదాం అని అనుకుని వీళ్ళు కూర్చుని ఉన్నప్పుడు స్త్రీలతో వీళ్ళు మాట్లాడుతున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. ఆ వాక్యం వింటున్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీ ఈ తుయతైర పట్టణస్థురాలైన ఈ లూదియా, ఓదారంగు పొడి అమ్మే లూదియా. ఈమె వాక్యం విని ప్రభునందు విశ్వాసం నుంచి మారుమనసు పొందిందంట. తనను తన ఇంటి వారు రక్షించబడిను అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కొందరు పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ లూదియా ద్వారా ఈ పట్టణానికి సువార్త వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు కనుక వాళ్ళు దేవుని యొక్క మాటల యందు లక్ష్యం ఉంచి అనుదినము ప్రార్థన చేసుకుంటూ అలా అక్కడ సంఘం అభివృద్ధి చెంది ఉండవచ్చు అని ఒక ఎవిడెన్స్, ఒక ఆధారం. ఇంకొక ఆధారం ఏంటంటే, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు అక్కడ 2 సంవత్సరాలు ఎఫెసు పట్టణంలో ఉండి సంఘాన్ని స్థాపించి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆసియాలో ఉన్నటువంటి వారంతా కూడా వాక్యం వింటూ వచ్చారు. వారిలో కొందరు రక్షించబడి ఈ తుయతైర కూడా ఆ ఎఫెసు పట్టణానికి దగ్గరగానే ఉంది కనుక అక్కడ వాడు వాక్యం విని వాళ్ళ తుయతైర పట్టణంలో సంఘము స్థాపించబడి ఉండవచ్చు అని ఒక ఆలోచన. ఈ తుయతైర అనేది ఒక యువరాణి పేరు. అయితే ఇప్పుడు ఆ పేరుతో అది పిలువబడటం లేదు. ఇప్పుడు ఈ తుయతైర పట్టణం పేరు అకతీర్ లేకపోతే అకిసార్ అని చెప్పి పిలుస్తారు. అకతీర్ లేదా అకిసార్ అని పిలుస్తారు. ప్రియులారా, ఇక్కడ ఎక్కువ మంది లూదియా మీదే దృష్టి ఉంచారు. ఈ సంఘాన్ని ఈ సంఘం ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే లూదియా గురించి చెప్తారు. ప్రియులారా, లూదియా గురించి. ఎందుకంటే ఆవిడ ఆ పట్టణస్థురాలు స్వయంగా వాక్యం విని బాప్తీసం తన ఇంటి వారితో తీసుకున్నట్లుగా వాక్యాధారం ఉంది కనుక అదే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పుడు ఆ యొక్క తుయతైర పట్టణం, ఆ పట్టణానికి నడిబొడ్డులో ఈ యొక్క తుయతైర సంఘం ఉంది. ఆ తుయతైర సంఘం శిథిలాలు
మాత్రమే ఉన్నాయి, శిథిలాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. దాని చుట్టూ ఏదో ఒక అరెకరం ఉంటుందేమో, అది వదిలేసి మిగిలినంత టౌన్ డెవలప్ చేశారే కదా, ఉంచేశారు. నేను అది చూశాను, యూట్యూబ్లో చూస్తే అదంతా కూడా కనపడుతూ వచ్చింది ప్రియులారా. ఓకే, ఇప్పుడు అలాగ సంఘం స్థాపించబడింది, అక్కడ అలా సంఘం స్థాపించబడింది. అయితే ఈ తుయతైరా సంఘకాలం ఏ కాలం అంటే మొదటి శతాబ్దంలో ఉంది ఈ సంఘం. కానీ ఈ ఎఫెసు ఒక కాలానికి, స్మరణ ఒక కాలానికి, పెర్గము ఒక కాలానికి, అట్లా కాలాన్ని విభజించుకుంటూ వచ్చాం. ఇప్పుడు సంఘ పరిపాలనలో ఈ తుయతైరా ఏ కాలానికి సంబంధించిందంటే క్రీస్తు శకం 590 నుంచి క్రీస్తు శకం 1517 సంవత్సరం వరకు ఈ సంఘకాలం కొనసాగుతూ వచ్చింది. సంఘకాలం కొనసాగుతూ వచ్చింది. లాంగ్ టైం అన్నమాట తుయతైరా కాలం, లాంగ్ టైం. ఇది ఈ యొక్క తుయతైరా సంఘకాలంగా, ఆధ్యాత్మిక సంఘకాలంగా పరిగణించబడింది. ఓకే, ఇప్పుడు మనం అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ తుయతైరా సంఘానికి రాసినటువంటి ఒక లెటర్, ఆ పత్రిక గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి మనం చూస్తే, తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుని చెప్పు సంగతులు ఏమనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాన్ని మొదటి ధ్యానిద్దాం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, క్రీస్తు తాను పరిచయం చేసుకుంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు అని ఆయన గురించి చెప్తాం మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రియులారా. ఫైర్ ఐస్ అంటే ఆయన కళ్ళే అగ్నితో సమానంగా ఉన్నాయి. ఆయన అందరినీ చూస్తున్నటువంటి వాడు, మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో అన్నాడు, నేను నిన్ను చూస్తున్నాను అని చెప్పి. అలాగే 2 క్రోనికల్స్ 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వాక్యం చూడండి, చదవండి. 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుంది. హల్లెలూయా. అలాగే 1 పేతురు 3వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. అలాగే 33వ కీర్తన 19వ వాక్యం కూడా చూద్దాం. 33వ కీర్తన 19వ వాక్యం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, ఆయన చూస్తున్నాడు. ఇందాక మనం పాట పాడాం, అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు. ఆయన ముఖం, ఆయన చూపు
అవిధేయులైన వారికి ఎలా ఉందంట? వ్యతిరేకంగా ఉంది. కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారికి ఆయన చూపులు మంచి మేలు చేసేవిగా ఉన్నాయి. ఆయన చూపులు మనం క్రోనికల్స్లో చూసాం, దినవృత్తాంతాల్లో. యెహోవా కనులు లోకమంతా సంచారం చేస్తున్నాయి అంట నీతిమంతుల్ని బలపరచడానికి. ఈ రోజున ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మనమందరం, లైవ్ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్న మీరైనా, ఈ ప్రార్థనలో పాల్గొన్న మీరైనా, ఈ వాక్యం చెప్తున్న నేనైనా, లైవ్ ద్వారాను అలాగే వీడియో ద్వారాను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నటువంటి దేవుడు. దయగల వారి ఎడల దయగల చూపులు ఆయనవి, కఠినుల ఎడల కఠినమైనటువంటి చూపుగానే ఆయన చూపు ఉంటుంది. పిల్లారా, కన్ను కలగ చేసిన వాడు ఆయన, కన్నులు కలిగిన వాడు, ఆయన చూచువాడు. ఏంటంటే ఆయన చూచువాడు. దుర్మార్గుల్ని సన్మార్గుల్ని అందరినీ వీక్షిస్తున్నాడు నా ప్రభు. అందుకనే జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇద్దరు తండ్రి కొడుకులు దొంగతనానికి వెళ్ళారంట. తండ్రి కొడుకులు దొంగతనానికి వెళ్తారే, జాగ్రత్తగా చూడరు, ఎవరన్నా మన చూస్తున్నారేమో అన్నాడంట తండ్రి. ఈ కొడుకు ఎవరు చూస్తలేదు నాన్న, కానీ ఒక ఆయన మాత్రం అట్టాగా చూస్తున్నాడు అన్నాడంట. అమ్మో, అట్టగా చూస్తే అట్రా, ఎవరైనా అంటే దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన చూపులు అగ్ని జ్వాలామయమని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఆయన ఫైర్ ఐస్, అగ్ని జ్వాల లాంటి కన్నులు కలిగిన వాడు అని చెప్పని అంటున్నాడు. అలాగే అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఏంటంట? అపరంజి వంటి 1:15 ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అపరంజి బంగారం అంటే పరిశుద్ధతకు, దైవత్వానికి చిహ్నంగా ఉన్నది. ప్రియులారా, ఆయన పాదాలు పరిశుద్ధతకి చిహ్నంగా ఉన్నాయి. మెరయుచు కనబడుచున్నాయి అని చెప్పని అంటున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి పాదాలు. ప్రియులారా, పరిశుద్ధమైన పాదాలకి అపరిశుద్ధమైనటువంటి పాదాలకి తేడా ఏంటి? పరిశుద్ధమైన పాదాలకి అపరిశుద్ధమైన పాదాలకి తేడా ఏంటి అని అంటే, శుభ్రమైన పాదాలు అపరిశుభ్రమైన పాదాల గురించి చెప్పట్లా నేను. పరిశుద్ధమైనటువంటి పాదాలు, అపరిశుద్ధమైనటువంటి పాదాలు. నా యేసయ్య పాదాలు పరిశుద్ధమైనటువంటి పాదాలు. నీ పాదాలు కూడా పరిశుద్ధమైతే, నీ పాదాలు కూడా పరిశుద్ధమైతే, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యంలో చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మన పాదాలు పరిశుద్ధమైతే, ఆయన పాదాల్లాగా, అంటే అక్రమానికి పరిగెత్తున్నటువంటి పాదాలు, చీకటిని కోరుకుంటూ ఆ మార్గాల్లో నడవని పాదాలు, చీకటి సంబంధమైనటువంటి నా మార్గములలో నడవని పాదాలు అన్నమాట నా యేసు పాదాలు. నా యేసయ్య అడుగులు అలాంటివి. మన అడుగులు కూడా అలా ఉంటే ఎలా ఉంటుంది? చదువుదాం. రోమపత్రిక చదవండి, 3వ అధ్యాయం 16వ అధ్యాయం 20వ వాక్యం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడంట? శీఘ్రముగా చేసుగా దొరికించును. నీ పాదాలు పరిశుద్ధమైనైతే, ఏ మాలిన్యం అంటుకోకుండా నీ అడుగులుంటే, ఆయన ఏం చేస్తాడంటే నీ అడుగుల క్రింద సాతాన్ని చేతకు దొరికిస్తాడంట. నాగుపాములను, భుజంగములను
నీవు త్రొక్కెదవు. నీవు త్రొక్కెదవు. మార్కు శుభవార్తలో రాయబడి ఉంది ఈ మాట. మార్కు శుభవార్తలో బర్తమన్స్ గారి పాట కూడా ఉంటుంది. సింగితిన్ మేలు పాంబిన్ మేలు, సింహములను నాగుపాములను ఏం చేస్తావు? నువ్వు త్రొక్కుతావు. సాతానుని కాళ్ళ క్రింద, సాతానుని నీవు కాళ్ళ కింద తొక్కేస్తావు. చూడండి, ఆదికాండం 3:15 ఉంది, చదువు అవసరం లేదు. అక్కడ స్త్రీ సంతానములకు నీ సంతానములకు వైరం కలుగ చేస్తాను. నీవు దాన్ని నీవు తలను చితకు తొక్కుతావు, తల మీద కొడతావు. స్త్రీ సంతతి అయితే, అనగా క్రీస్తు సంతతి నువ్వు అయితే నువ్వు చితకు దొరుకుతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఆ తర్వాత ఏమని చెప్తామన్నాడు? అపరంగి వంచి పాదములు కలిగిన వాడు అని చెబుతూ అక్కడ ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే తాను ఇదిగో ఆయన దేవుని కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని అందరినీ కూడా దేవునికి కుమారులుగా చేయటానికి, తనని అందరూ అంగీకరించదురు అందరినీ కూడా ఏం చేస్తాడంట? ఆయన తనకు కుమారులుగా అగడానికి అధికారం ఇస్తున్నాడంట. ఇక్కడ ఆ మనిషి కుమారుడు అని చెప్పి ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పాడంటే, ఇదిగో ఈ యొక్క తుయితైర పట్టణంలో ఒక గుడి ఉంది, అపోలోస్ లేకపోతే అపోలాస్ అనే గుడి ఉంది. ఆ గుడి పేరు ఏంటి? అపోలోస్ అనే మాటకు అర్థం ఏంటంటే సన్ గాడ్. ఏంటంట? సన్ గాడ్. అది సన్ గాడ్ అయితే ఈయన సన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని కుమారుడు. ఓకే, ఇది ఆయన ఇంట్రడక్షన్. ఇక ఈ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మంచి క్రియలు చేసే సంఘంగా ఉందంట. ఎలా ఉందంట? మంచి క్రియలు చేసే సంఘంగా ఉందంట. క్రియలు రాత్రి చెప్పాను వాక్యంలో, క్రియలు అనేవి మన ఆత్మీయ జీవితానికి పునాది కాదు, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు ఏంటంటే కొర్నేలి. అదంతా చదువుకోండి మీరు. కొర్నేలి 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి నీ ధర్మ కార్యాలు, నీ యొక్క ప్రార్థనలు అన్నీ కూడా దేవునికి జ్ఞాపకార్థంగా చేరుని అని చెప్తున్నాడు. అయితే మంచిదయ్యా, చాలా సంతోషం అని చెప్పలేదు, కానీ ఎప్పటికీ మనుషులను ప్రేమించి నువ్వేం చేయాలంటే పేతురును మారు పేరు కలిగినటువంటి సైమన్ పీటర్ అక్కడ ఉన్నాడు, సీమోన్ పేతురు, ఆయన పిలిపించుకోమంటే పేతురు వచ్చి వాక్యం చెప్పిన తర్వాత రక్షించబడ్డాడు. అవును, మన నీతి క్రియలన్నీ కూడా మనకు రక్షణ ఇవ్వవు, అవి మన రక్షణకి సపోర్ట్ చేస్తాయి అంతే. వాక్యంలో ఇదంతా కూడా మనం చూడగలం ప్రియులారా. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యంలో కూడా చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ఓకే, చాలా. ధర్మశాస్త్రమైన క్రియలు, వాటి ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడిగా మారడు. అంటే నువ్వు చేస్తున్న కార్యాలు, పుణ్య నదుల స్నానాలు, బట్టలు పంచి పెడతాం, పళ్ళు పంచి పెడతాం, కూరగాయలు పంచి పెడతాం, అన్నం పంచి పెడతాం, రక్తదానం చేయటం, నేత్రదానం చేయటం, భూదానం చేయటం, వీటి ద్వారా నీకు రక్షణ కలగదు. ఇవి పుణ్యకార్యాలు అంతే. రక్షణ కార్యం అది కాదు. క్రీస్తు రక్తంలో నీవు కడగబడవలసి ఉన్నది. క్రీస్తు రక్తంలో నీవు కడగబడవలసి ఉన్నది. మంచి క్రియలు కలిగిన సంఘంగా ఈ సంఘం ఉంది. ఆ తర్వాత ప్రేమ గురించి మనకు తెలుసు. ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అని పరిసయ్యులు వచ్చి ప్రభువుని అడిగారు. ప్రభువుని అడిగితే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అది ఉంటుంది, చదవనవసరం లేదు. అడిగితే ప్రభు అంటున్నాడు,
ప్రేమ. మొదట దేవుని ప్రేమించాలి, ఆ తర్వాత నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. బైబుల్ సారాంశం అంతా ఒకటే, లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఉన్నది, అదే చెప్తున్నాడు. ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘం అంట. ఎఫెసీ సంఘం అయితే మొదటి ప్రేమని వదిలిన సంఘం, కానీ ఈ సంఘానికి ప్రేమ ఉంది, క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది. అలాగే విశ్వాసము, హెబ్రీ పత్రిక 11:1 ఉంది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజస్వరూపం. ఈ విశ్వాసం గురించి 2 మాటలు నేను చెప్పగలను. ఒకటి ఏంటంటే, మనము ఏదైతే పొందాలనుకున్నామో దాన్ని నిరీక్షించటం, దాన్ని విశ్వాసం అంటారు. ఇంకొకటి, లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మటం. నమ్మకం కంటే కూడా విశ్వాసము లోతైనది, చదవనవసరం లేదు. ఆ తర్వాత విశ్వాసము, ప్రేమ, క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య. పరిచర్య కలిగిన సంఘం, తను చేస్తున్న పరిచర్య. ఏమేం పరిచర్య, సంఘంలో ఏం పరిచర్యలు ఉంటాయో అవన్నీ కూడా తూచే తప్పకుండా క్రమంగా చక్కగా చేసే సంఘం అంటే ఈ సంఘం. ఆ తరువాత సహనం. ఇది సహనం, ప్రతి మనిషికి కావాల్సింది సహనం. కొన్నిసార్లు సహనం గురించి మనం అనుకుంటాం, మనం బాగా సహనంగా ఉంటే ఎదుటివాడు మనల్ని ఎట్లా లెక్కేస్తాడంటే చేతగానులాగా లెక్కేస్తాడు. చేతగారు ఏది మాట్లాడినా చూడు కుక్కి పేరులాగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా అది కరెక్టేనా? సహనం చేతగాని తనమేనా? కాదు. వాక్యపు వెలుగులో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం చూద్దాం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యోబును పరిచయం చేస్తున్నాడు. సహనం విషయంలో సహనానికి నిజంగా మార్గదర్శకం ఆయనే. హల్లెలూయా. సరి అయినటువంటి సహనం కలిగినటువంటి జీవితాన్ని ఆయనే చూపించాడు. అందుకనే సహనం కలివారు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం కూడా చూద్దాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన సహనం అంట సకల జనులకు అది ప్రకటించబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ద లార్డ్ ఈస్ నియర్ us. దేవుడు మనకి సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. సహనం అనేది ఒక దీవెనగా, ధన్యతగా చెప్పబడింది. అలాగే సహనం ప్రకటించబడాలని చెప్తుంది. 40వ కీర్తన 1వ చరణం చూద్దాం. 40వ కీర్తన 1వ చరణం. 40వ కీర్తన 1వ చరణం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు కీర్తనకారుడు, సహనంతో ఈ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నానంట. ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గి ఉన్నాడని చెప్తున్నాడు. ఈ సంఘము సహనముతో కనిపెడుతూ ఉందని వాక్యం చెప్తా ఉంది. ఇది ప్లస్ పాయింట్. ఈ సంఘానికి ప్లస్ పాయింట్. 1 క్రియలు కలిగిన సంఘం, 2వది ప్రేమ కలిగిన సంఘం, 3వది విశ్వాసం, 4వది పరిచర్య, 5వది సహనం కలిగిన సంఘం. కానీ ఇక్కడ మైనస్ పాయింట్, ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంది. ఏంటి అని అంటే యెజబెలు. ఏంటంట? యెజబెలు. అయినా నీ మీద తప్పు ఒకటి నేను మోపుతున్నాను. 20లో రాయబడి ఉంది. 20 వచనం చదువుతులే. అయినను నీ మీద తప్పు నేను ఒకటి మోపుతున్నాను. యెజబెలు లాంటి స్త్రీని సంఘంలో ఉండనిచ్చావు.
అదేంటి, ఒక స్త్రీని సంఘంలో ఉండనివ్వటం వల్ల తప్పేముంది? పలానా ఒక స్త్రీ ఉందయ్యా అని చెప్తున్నాడు. ఎలాంటి స్త్రీ అంటావిడ? యెజబేలు లాంటి స్త్రీ. ఎవరి యెజబేలు? మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వాక్యం. నెబాతు కుమారుడైన యెరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి ఎన్నుకొని అతడు సిదోనీయులకు రాజైన యెజ్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. చాలు. ఎవరి యెజబేలు అంటే సిదోను అనే ప్రాంతపు రాజు. ఆ రాజు యొక్క కూతురు అంటే ఈవిడ్ని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరు? యహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు, దేవుని ప్రజలకు ఒక రాజు. పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మార్గంలోనికి వెళ్ళిపోయాడు. నిజదేవుడైనటువంటి యెహోవాను విడిచి బయలుదేవుళ్లకు బయలుదేవతలకు ధూపం వేయటం, బలిపీఠాలు కట్టించి బలి ఇవ్వటం తెలియజేస్తూ ఉన్నాడు. అది వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆవిడ సిదోను పట్టణపు యువరాణి. పూర్వం ఈ పక్క దేశపు యువరాణిని ఎందుకు చేసుకునేవాళ్ళు అంటే సంధి కోసం అనమాట, యుద్ధం లేకుండా ఉండాలని. ఎందుకు చేసుకున్నాడు? మొత్తానికి చేసుకున్నాడు. ఈ యెజబేలుని వివాహం చేసుకున్నాడు. అసలు ఈ యెజబేలు ఎలాంటిది అని అంటే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వాక్యం చూద్దాం. ఈవిడ పరిస్థితి అంతా అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వాక్యం. అంతటా యెహోరాము యోహును చూసి యెహూ సమాధానమా అని అడగగా యెహూ నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును చెల్లంగి తనములను ఎంత అప్రీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వచ్చును? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో యెజబేలు కుమారుడు ఉన్నాడు, ఇంకొక అతను యెహూ అనే అతను. ఈ యెహూ అనే అతన్ని యెహోరాము అనే అతను అడుగుతున్నాడు, క్షేమం అంటే ఎక్కడ క్షేమమయ్యా? మీ అమ్మ చేస్తున్న జాగ్రత్తం, మీ అమ్మ ప్రోత్సహిస్తున్న జాగ్రత్తం, శిల్లంగితనానికి ఇంకా క్షేమం ఉంటుందా అని చెప్తా ఉన్నాడు. ఇది యెజబేలు పరిస్థితి. ఇంకా చాలా ఉంది. యెజబేలు హంతకురాలు, పగబట్టుద్ది, చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే ఈ యెజబేలు లాంటి స్త్రీని వండించావు. ఒక స్త్రీని వండించడం వల్ల తప్పేంటి అంటే ఆవిడ యొక్క గుణగణాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు సంఘకాలాన్ని మనం చూద్దాం. 590 నుండి 1517 వరకు కూడా ఈ సంఘకాలాన్ని పరిగణిస్తే ఇది క్యాథలిజాన్ని చూపిస్తూ ఉంది. ఈ స్త్రీ ఎవరంటే పరిశుద్ధురాలైనటువంటి మేరీ పేరు, మరియమ్మ గారి పేరుని వాడుకుని సాతాను గడి చేసినటువంటి దుష్ట పని. ఈ 590 నుంచి 1517 వరకు కూడా ఒక అంతకాలం లేకపోయినా ఒక పోప్ అనేవాడు ఆ కాలంలో ఉన్నాడు. అతని పేరు ఏంటంటే ఇన్నోసెంట్, పోప్ ఇన్నోసెంట్. ఇతను పాప పరిహారార్థ పత్రాలను సృష్టించాడు. ఈ ఆసియన్ ఫాదర్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఇరేనియస్, అలాగే మరి గోవాలో సేవ చేసినటువంటి జేవియర్, వీళ్ళంతా కూడా పరిశుద్ధులు. కానీ కొంతమంది అలా చేస్తూ వచ్చారు. విగ్రహారాధనకి ప్రోత్సహించేశారు. విగ్రహారాధన అనేది వ్యభిచారంతో సమానం. నీతో వ్యభిచరించిన వారిని నేనేం చేస్తున్నాను అంటే వాళ్ళకి జబ్బులు తీసుకొస్తున్నాను. నీకు పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది పుట్టారు, ఎన్ని సంఘాలు వచ్చినాయి, ఆ సంఘాలన్నీ కూడా మంచి సంఘాలు కొన్ని అయితే దేవునికి వ్యతిరేకమైన సంఘం మారమని
జెహోవా విట్నెసెస్, ఇలాగా ఎన్నో సంఘాలు వచ్చేసాయి. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, నేను విడిచిపెట్టను, నేను ఉపేక్షించను అంటున్నాడు. అయితే మీలో కొంతమంది ఉన్నారు, నేనేం చేస్తానంటే వాళ్ళని రక్షిస్తాను. ఆ స్త్రీ సాంగత్యం ఎరగిన వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పని అంటున్నాడు. చూడండి 24వ వాక్యం చూద్దాం. అయితే కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. ఇక మీకు నేనే భారం పెట్టను. నేను వచ్చి వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవాలి. జనుల మీద అధికారం ఇచ్చాడు. అతడు ఇనప దండముతో వారిని ఏలును. ప్రియులారా, ఇక్కడ మనం మొదట ఒక స్త్రీ గురించి చూసాం, లూదియా. ఆవిడ పరిశుద్ధురాలై సంఘాన్ని స్థాపిస్తే ఇక్కడ యెజబెల్ అనే ఇంకో స్త్రీ వచ్చి ఆ సంఘాన్ని పతనం చేసింది. ఇక్కడ మిగిలిన కడమా వారు ఉన్నారు, ఆ బోధన అనుసరించిన వారు. యెజబెల్ లాంటి స్త్రీ చేస్తున్నటువంటి ఆ బోధనలు అనుసరించిన వారు ఉన్నారు. వాళ్ళని అన్నడికి మీకు భారం పెట్టను, నేను మీకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకోండి, మీకు అధికారం ఇస్తాను, మీరు తుత్తినీలుగా వాళ్ళని చేస్తారని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ తుయితైర సంఘంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నామకార్థమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు నీ సంఘం ఎలా ఉంది, ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది, ఇదిగో ఆయన అగ్ని నేత్రములు కలిగి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడని, నిన్ను చూస్తున్నాడని, నీ ఆలోచన చూస్తున్నాడని, నీ క్రియలను చూస్తున్నాడని నువ్వు తెలుసుకో. సహనం కలిగి ఆయన కొరకు కనిపెడితే 40వ కీర్తన 1వ చరణంలో మనం చదివిన ప్రకారం యెహోవా కొరకు కనిపెడితే తప్పనిసరిగా నీకు మేలైన మార్గాన్ని అనుసరించి నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునేందుకు కృప చూపించండి. వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపజేసి మమ్మల్ని బలపరిచి మీ కృపను చూపించి ఆశీర్వదించమని, సహాయం చేయమని నీకే సమస్తం అప్పగించుకుంటూ ఈ తుయితైర సంఘంలాగా కాక నాయన, ఇదిగో నా తండ్రి, మిగిలిన కడమా వారి వలె మా విశ్వాసాన్ని, మా రక్షణ గట్టిగా పట్టుకుని నీ కొరకు ఎదురు చూసేవారిగా మమ్మల్ని చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని దీవెన మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.